నేటి పునీతులు పునీత ఫిలిప్ నేరి గారు. మీది ఆకాశమున గాని క్రింది నేలమీది గాని అతడే దేవుడు కాని మరియొక దేవుడు లేడు. ఆదివారం మే 26, 2024. మొదటి పఠనం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 32 నుండి 34 మరియు 39, 40 వచనాలు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, భూతకాలమును మీ పుట్టువునకు ముందటి కాలమును సరుని సృజించిన ఆదికాలమును పరిశీలింపుడు. నేల 4 చెరగులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైన గలదా? ఇంతటి మహాభాషణము ఎందైన వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయిన నిప్పు మంటల నడుము నుండి తమ దేవుడు మాటాడగా విని ఇంతదనుక బ్రతికియున్నదా? ఏ దేవుడైన వెళ్ళి ఒక జాతి నడుము నుండి మరియొక జాలిని తరలించుకుని వచ్చేనా? కాని కన్నులార చూచుచుండగనే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచన క్రియలతో, యుద్ధముతో, మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను గదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిల్పుకొనుడు. మీది ఆకాశమున గాని క్రింది నేలమీద గాని అతడే దేవుడు గాని మరియొక దేవుడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు అతని ఆజ్ఞలను చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానమునకు క్షేమము కలుగును. ప్రభువు మీకు గుప్తము చేయుచున్న గడ్డమీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ఇది ప్రభువు వాక్కు. మీది ఆకాశమున గాని క్రింది నేలమీది గాని అతడే దేవుడు కాని మరియొక దేవుడు లేడు. రెండవ పఠనం పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలుపంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇది ప్రభువు వాక్కు.